మందమరిలో ఘనంగా వివేకానంద 165వ జయంతి ఉత్సవాలు. పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు కృష్ణ చైతన్య ఆచార్య, మాతృమూర్తి పెరుందేవి తాయారు 25వ వర్ధంతి జ్ఞాపకార్థం సందర్భంగా సివిక్ కాంట్రాక్టు కార్మికులకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మందమరి పట్టణం పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణలో సోమవారం అర్చకులు కృష్ణ చైతన్య నిర్వహించిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, సేవా సమితి అధ్యక్షురాలు శ్రీవాణి, ఎంఆర్ఓ సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ మాట్లాడుతూ, వివేకానంద జయంతి రోజు కృష్ణ చైతన్య తల్లి జ్ఞాపకార్థం మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేయడం, అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని యువతను సన్మార్గంలో పెట్టేందుకు వారు చేసే ప్రశంసనీయమన్నారు. యువత ఆశించిన లక్ష్యాలను సాధించేందుకు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు అనంతచార్యులు, శంకర్రావు, టీం పంచముఖి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. లీడర్స్, మా యొక్క కార్మిక సోదరీమణులందరికీ కూడా, సోదరులకి అందరికీ కూడా నమస్కారం. రియల్గా వివేకానంద జయంతి రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మన అయ్యగారు చేయటం చాలా సంతోషంగా అనిపించింది. నేను అడగటంతోనే లేదు, నేను కూడా నన్ను రమ్మంటే వెంటనే ఇక్కడ నేను రావడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటే అది చాలా మంచి. అందరికి కూడా వివేకానంద జయంతి గురించి ఒకసారి చెప్పాలంటే, ఈరోజు జాతీయ యువత దినోత్సవం, యూత్ డే అంటారు. అంటే ఒక యువతకి స్ఫూర్తినిచ్చిన వివేకానందుడు. మనము మన పని యొక్కలో నిమగ్నమై ఏదైనా సాధించాలి అనే అంతవరకు కూడా మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ఆఫ్ చేయొద్దు అనే ఒక మంచి సంకల్పంతో ఒక ఇన్స్పిరేషన్ ఆయన మన యువతలో అతను కల్పించడం జరిగింది. నేను కూడా చిన్నప్పుడు ఈ రామకృష్ణ విద్యాలయం, వివేకానంద ఇటువంటి విద్యాపీఠంలో స్కూల్లో చదివాను. చాలా ఇన్స్పిరేషన్ మనలో కల్పించడంలో, వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడవడానికి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో వెళ్తూ ఉంటాము. అటువంటి వివేకానంద జయంతి రోజు ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనందరం తరఫున ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి అయ్యగారికి అంటే వాళ్ళ అమ్మగారు ఆత్మశాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.